నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ టైమ్ డిబేట్. తిరుమల తిరుపతి లడ్డు కల్తీ అంశంలో నిజాలు నిగ్గు తేలుతున్నాయి. కిలోకి 35 రూపాయల చొప్పున లాస్తో మరి టీటీడీకి ఆ నెయ్యిని పంపించారు అంటే మరి లోపల ఎన్ని సంస్థలు సిండికేట్ అయి ఉంటాయి, ఎంత రాజకీయం నడుచుంటుంది అన్న విషయం కూడా మరి ఇప్పుడు ప్రజలందరికీ అర్థమవుతున్న పరిస్థితి. మరి సిట్టి ఇంకా ముందుకెళ్తే ఇంకా ఎలాంటి విషయాలు బయటకు వస్తాయని చెప్పి అందరూ కూడా ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉంటే, మరోపక్క జగన్మోహన్ రెడ్డి మాత్రం అసలు నెయ్యిలో కల్తీయే జరగలేదు, సిట్టు లేదు, బిట్టు లేదు అని కొట్టిపారేస్తూ ఉన్నారు. మరి దీని గురించి మరిన్ని వివరాలు ఈ రోజు డిబేట్లో చర్చిద్దాం. మనతో పాటు డిబేట్లో పార్టిసిపేట్ చేసేందుకు స్టూడియోలో ఉన్నారు సీనియర్ పొలిటికల్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు, అలాగే మరో సీనియర్ పొలిటికల్ జర్నలిస్ట్ డివి శ్రీనివాస్ గారు. నమస్కారం సార్. నమస్కారం అండి. నమస్కారం సార్. నమస్తే సార్. ఈరోజు ఒక కొత్త విషయం బయటకు వచ్చింది. ఇప్పటి వరకు ఏఆర్ డైరీ అలాగే వైష్ణవి డైరీ ఈ రెండు పేర్లే మనం వింటూ వచ్చాము. ఇదే సిండికేట్ అయ్యాయి అనుకున్నాము. ఇప్పుడు కొత్తగా ఉత్తరాఖండ్లో ఏదో బోలే బాబా ఆర్గానిక్ సంస్థ నుంచి వస్తుంది నెయ్యి, వాళ్ళ నుంచి ఒక ధరకి కొని అది 35 రూపాయల లాస్తో టీటీడీకి వస్తుందని చెప్పి ఒక కొత్త విషయం అయితే వెలుగులోకి వచ్చింది. మరి మరోపక్క చూస్తే జగన్మోహన్ రెడ్డి గారేమో సిట్టు లేదు, బిట్టు లేదు అంటున్నారు. సిట్టు ఇంకా అడిగేయక ముందే ఈ విషయం బయటకు వచ్చింది. సో ఏం చెప్తారు మీరు దీని గురించి? అంటే జగన్మోహన్ రెడ్డికి సుప్రీంకోర్టులో ఈ ఆదేశాలు వచ్చిన తర్వాత నుంచి మామూలుగా అతను ఏంటో మర్చిపోయి ఉంటాడు. అందుకనే పిచ్చి పిచ్చిగా మాట్లాడాడు, అన్నీ అబద్ధాలు చెప్పాడు. ఆ సుప్రీంకోర్టు చంద్రబాబు నాయుడిని చివాట్లు పెట్టింది అని కలగంటున్నాడు, కలల్లో బతుకుతున్నాడు. ఈ 5 సంవత్సరాల పాటు ఒక నిమిషంలో అయిపోతుంది, పెద్ద ఎక్కువ కాదన్నాడు. 5 సంవత్సరాలు 5 యుగాల్లాగా గడవబోతున్నది ఈ జగన్మోహన్ రెడ్డికి. అది గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే సుప్రీంకోర్టు ఒక నిర్ణయం చెప్పిన తర్వాత కూడా వాస్తవాన్ని గ్రహించకపోతే ఈ జగన్మోహన్ రెడ్డి తెలివితేటలను ఏ విధంగా అంచనా వేయాలి? సుప్రీంకోర్టు సిట్టును వేసింది, అందులో సిబిఐ వాళ్ళు ఇద్దరిని కలిపింది, అందులో మొత్తం ఆహార రంగ నిపుణుడు ఒక ఆయన ఉంటాడు. ఇది కళ్ళ ముందర వాస్తవంగా కనపడుతూ ఉంటే జగన్మోహన్ రెడ్డికి చంద్రబాబుని తిట్టారు, లేకపోతే అంతా ఇది చేశారు, కల్తీ జరగలేదు. ఓకే, వెరీ గుడ్. కల్తీ జరగకపోతే నీకింత కంపరం ఎందుకు? నువ్వు కల్తీ చేసి ఉండకపోతే నీకింత భయం ఎందుకు? నీ సుబ్బారెడ్డి ముఖంలో నీకు అసలు కళా కాంతి లేకుండా ఎందుకున్నది? నీ కరుణాకర్ రెడ్డి ఎందుకు భయపడి చస్తున్నాడు? నీ ధర్మారెడ్డి ఇప్పటి వరకు అసలు బయటికే ఎందుకు రాలేదు? కల్తీ జరగలేదు. ఓకే, ఆగు, చెప్తున్నారు కదా. ఇప్పటికే మీరు ఇంట్రడక్షన్లో చెప్పినట్టు అది ఒక చోట నుంచి వచ్చింది. ఏఆర్ డైరీకి నీకు కాంట్రాక్ట్ ఇచ్చావు, శ్రీ వైష్ణవి డైరీంది అసలు వాళ్ళు ఒప్పుకోరు. అంటే వాళ్ళకంతా కూడా ఒక గంజాయి మత్తులో ఉన్నవాడు ఎట్లా ఉంటాడో, అంటే కొన్ని స్పర్శ తెలిసి తెలియకుండా ఉంటాడు కదా, అట్లా ఉంటారు. స్పృహలో ఉండి లేనట్టు ఉంటారు. ఆ టైపులో ఉంటారు వీళ్ళందరూ కూడా. ఒక రకమైన మత్తులో తేలియాడుతూ ఉంటారు. అందుకని వీళ్ళకి ఏమీ అర్థం కాదు. నీకు ఎక్కడో ఉత్తరాఖండ్లో ఉన్న బోలే బాబా నుంచి తీసుకొచ్చి ఆ కొవ్వు తీసుకొచ్చి యానిమల్ ఫ్యాట్ తీసుకొచ్చి కలిపి శ్రీ వైష్ణవి నుంచి తీసుకొచ్చి ఏఆర్ డైరీకి తీసుకెళ్ళి అక్కడ మొత్తం ఇంకా వేసి మధ్యలో ఇంకా వస్తూ ఎన్ని కలిపారో అందులో అదంతా తీసుకొచ్చి పవిత్రమైన తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామికి నైవేద్యం పెట్టారు. అంటే వీళ్ళు ఎంత దుర్మార్గులో ఇప్పటికే మొత్తం దేశం కాదు ప్రపంచవ్యాప్తంగా ఉన్న శ్రీవారి భక్తులందరికీ అర్థమైపోయింది. అందుకని సిట్టు లేదు, బిట్టు లేదు అన్న ఈ జగన్మోహన్ సిట్టు లేదు, బిట్టు లేదు అన్నాడు. ఈ జగన్మోహన్ రెడ్డి లేడు, సుబ్బారెడ్డి లేడు అంటారు జనం. అది నెక్స్ట్ జరగబోయేది. రైట్ సార్, మనం మొదటి నుంచి వింటూనే ఉన్నాం ఏఆర్ డైరీకి ఈ తిరుమల తిరుపతికి కావాల్సిన నెయ్యిని సరఫరా చేసే సామర్థ్యం లేదు అని చెప్పి, అలాగే వైష్ణవికి కూడా లేదన్న విషయం మనకు తెలిసిందే. సో ఏంటి అని ఆరాధిస్తే ఇప్పుడు కొత్తగా బోలే బాబా పేరైతే వినిపిస్తోంది. మరి మరోపక్క చూసుకుంటే మరి దీన్ని పక్కదోవ పట్టించేందుకే మరి ఈరోజు సజ్జల రామకృష్ణారెడ్డి గారు కూడా బయటకు వచ్చి ఒక మాట అనడం జరిగింది. చంద్రబాబు గారికి ముట్టికాయలు వేసిందని చెప్పి జగన్మోహన్ రెడ్డి రోజు చెప్తూనే ఉన్నాడు, అది వింటూనే ఉన్నాము. ఈరోజు సజ్జలు అయితే చంద్రబాబు తన గోరి తానే కట్టుకుంటున్నాడు, జగన్మోహన్ రెడ్డి ఒక్క కనుసైగ చేస్తే చాలు అసలు టీడీపీనే ఉండదు అని అంటున్నారు. మీరేం చెప్తారు? బోలే బాబా
బోలే బాబా అనగానే బోల్ బేబీ బోల్ గుర్తొస్తుంది. బోల్ బేబీ బోల్ అమూల్ బేబీయా? రేపు పొద్దున కొత్త సిట్ జగన్మోహన్ రెడ్డిని పిలిపించి బోల్ బేబీ బోల్ అంటుందా? ఎందుకు ఆయన అంత కంగారు పడుతున్నాడు? ఇప్పుడు ఇదేంటి అసలు ఆ బోలే బాబా డైరీకి భూమన కరుణాకర్ రెడ్డికి ఏంటి సంబంధం? బోలే బాబా డైరీకి జగన్మోహన్ రెడ్డికి ఏంటి సంబంధం? ఇప్పుడు మనం చూసాం, ఆ డైరెక్టర్లే వైష్ణవిలో డైరెక్టర్లు అంటాం. బోలే బాబా డైరెక్టర్లు ఎవరో వాళ్ళే ఇక్కడ వైష్ణవిలో డైరెక్టర్లుగా ఎప్పుడు చేరారు? కరెక్ట్గా జనవరిలో చేరారు. ఏఆర్లో కూడా వాళ్ళే అని వింటున్నాం సార్. మరి జనవరిలో డైరెక్టర్లుగా చేరారంటే ఇదొక పెద్ద గోల్మాల్, ఇదొక మాఫియా. నీకు చాలా మాఫియాలు తెలుసు. అందులో వీళ్ళ చుట్టాలు ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి, కరుణాకర్ రెడ్డి, సుబ్బారెడ్డి చుట్టాలు ఉన్నారు. వాళ్ళంతా చేరారు అక్కడ. ఇప్పుడు మనకు తెలిసిన మాఫియాలు ఏంటి? ల్యాండ్ మాఫియా, శాండ్ మాఫియా, వైన్ మాఫియా, మైన్ మాఫియా అంటారు ఏదో రిథమిక్గా. ఆ 4 తెలుసు. రాజశేఖర్ రెడ్డి టైం నుంచి వింటున్నాం ఆ మాటలు. కొత్తగా జగన్మోహన్ రెడ్డి సీఎం అయిన తర్వాత ఇంకో 2 మాఫియాలు విన్నాం. నడ్డా, రాజ్నాథ్ సింగ్, అమిత్ షా ఏమన్నారు? వాళ్ళు ఫార్మా మాఫియా అన్నారు. అంటే బహుశా అరవిందో, హెట్రో ఇదంతా కలిపో ఏదో మొత్తానికి. ఎడ్యుకేషన్ మాఫియా అన్నారు. ఎడ్యుకేషన్ మాఫియా అంటే మనం ఏమనుకున్నాము? బైజూసు, ఆ ట్యాబులు అవి కూడా స్కాములు జరిగాయి. వాటికి సంబంధించి వీళ్ళు ఎడ్యుకేషన్ మాఫియా అంటున్నారేమో. లేదు గంజాయి మాఫియా, డ్రగ్స్ మాఫియా. ఇక అవి మీకు తెలుసు ఏంటి గంజాయి మాఫియా అంటే అసలు ఏ విధంగా గంజాయి ఎక్కడ పట్టుబడ్డా నీకు ఆంధ్రాయే కదా. డ్రగ్స్ ఇదేంటి ట్యాంకర్లా లేదా స్టీమర్లా అంటారు. జర్మనీ నుంచి, బ్రెజిల్ నుంచి జర్మనీ మీదుగా కంటైనర్లు వచ్చినాయి అని. ఈ మాఫియా కాదు ఇప్పుడు, ఇది నెయ్యి మాఫియా. నెయ్యి మాఫియా అంట. కొవ్వు మాఫియా, కొవ్వు పట్టిన మాఫియా. ఒక రకంగా చెప్పాలంటే పంది కొవ్వు పట్టిన మాఫియా. అసలు నలుగురు చుట్టూ తన తిరుగుతాను. నెయ్యి మాఫియా, ఈ కల్తీ లడ్డు వివాదం, మహాప్రసాదాన్ని కలుషితం చేయటం అనేది ఏ నలుగురు చుట్టూతా తిరుగుతోంది? జగన్మోహన్ రెడ్డి, వైవి సుబ్బారెడ్డి, భూమన కరుణాకర్ రెడ్డి, ధర్మారెడ్డి. బంధుత్వం అన్నది అదే. చుట్టాలు ఏంటి? బాబాయ్. మరి ఆయనేమో మామ అంటారు, బాబాయ్ అంటారు, అన్న అంటారు. ఇట్లా మాట్లాడుతున్నారు మీరు. బాబాయి, బావ, మామ, అసలు మొత్తం బంధువులను అందులో పెట్టేయటం, ఒక మాఫియాగా మారడం. నిబంధనలు అందుకేగా మార్చింది. ఏంటి? టెండర్ నిబంధనలు మార్చారా లేదా? దానికి ఎందుకని సుబ్బారెడ్డి సమాధానం చెప్పరు? ఇప్పుడు నీ హయాంలో జగన్ సీఎం అయిన వారం రోజులకి 10 రోజులకి నేను చేసి పారేశాడు టీటీడీ బోర్డు చైర్మన్గా. వెంటనే నువ్వు టెండర్ నిబంధనలు మార్చావు. ఇప్పుడు 800 కిలోమీటర్ల పరిధిలో ఉండాల్సింది 1500 కిలోమీటర్లు చేశాడు. 1500 కిలోమీటర్లు కాదంట, ఏంటిది 2300 కిలోమీటర్లు ఏదో. అంతే కదా. ఎక్కడది బోల్ బాబా నువ్వు చెప్పింది? ఉత్తరాఖండ్ నుంచి రూర్కీ జిల్లా. అసలు ఎక్కడ ఉత్తరాఖండ్, ఎక్కడ ఆంధ్రప్రదేశ్, ఎక్కడ తమిళనాడు? రూర్కీ, నీకు పునబాక, దుండిగల్, మళ్ళా తిరుమల. 4 రాష్ట్రాలు, 4 డైరీలు, 4 వ్యక్తుల చుట్టూతానే తిరుగుతుంది సినిమా అంతా. ఏదైనా జగన్మోహన్ రెడ్డి ఏమన్నాడన్నావు? సిట్టు లేదు, బిట్టు లేదా? ఏం చేస్తుంది సిట్టు ఇక్కడికి వచ్చి? అసలు ఏం జరిగిందని, కల్తీ జరగలేదు, ఇంకా విచారణ ఎందుకు? సిట్టు లేదు, బిట్టు లేదు అన్నాడంటే ఎంత పొగరు! ఆ మాటలు పొగరుబోతు మాటలు. ఇవాళ ఆ మాటల ద్వారా మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సిట్టు లేదు, బిట్టు లేదు అనడం ద్వారా అతన్ని ఇవాళ ఎవరిని ఆయన టార్గెట్ చేశాడు? సుప్రీంకోర్టుని టార్గెట్ చేశాడు. అది మెయిన్ ఇక్కడ గమనించాల్సిన విషయం. అది సిట్టు లేదు, బిట్టు లేదు అని ఇవాళ జగన్ విమర్శించింది చంద్రబాబునో, రాష్ట్ర ప్రభుత్వాన్నో, మోడీనో, కేంద్ర ప్రభుత్వాన్నో, లేకపోతే ఇక్కడ మన ఏపీ సిట్నో, ఏపీ పోలీసునో, సిబిఐనో కాదు, సుప్రీంకోర్టునే అవమానించాడు. ఎప్పుడు కూడా ఆయన ప్రధానమంత్రికి లేఖ రాసినప్పుడు కూడా మాకు విచారణ జరపండి అని ఎక్కడ ఆయన కోరలే. ఆయన పార్టీ తరపు వాళ్ళు ఏంటంటే ప్రజలను మభ్యపెట్టడం కోసం మాకు సిబిఐ కావాలి అని చెప్పి కోర్టులో కేసులు వేశారనమాట. అది అంత దూరం వెళ్తుందని ఫస్ట్ వాళ్ళు కూడా ఊహించి ఉండరు మేబీ. సో ఇప్పుడు వెళ్ళేసరికి మరి వాళ్ళు కావాలనుకున్న సిబిఐ కదా, మరి ఇప్పుడు ఎందుకు ఆయన సిట్టు లేదు, బిట్టు లేదని మాట్లాడడం ఎలా చూడదు? అసలు ఈ విచారణలు ఏంటి అంటే, అవినీతి చేస్తే విచారణ చేస్తావా? నా మీద 11 ఛార్జ్షీట్లు పెట్టుద్దా సిబిఐ, 9 ఛార్జ్షీట్లు పెట్టుద్దా ఈడీ,
అవినీతి చేస్తాం, అవినీతి చేస్తే విచారించడానికి నీకు హక్కు ఏంటి అని అడుగుతాడు. ఇప్పుడు ఏంటి, హత్యలు చేస్తాం, హత్యలు చేస్తే సిబిఐ వచ్చుద్దా? సిబిఐకి హత్యలకి ఏంటి సంబంధం? మా బాబాయ్ హత్య కేసు, మా బాబాయి, మా ఇల్లు, మా వాళ్ళు, మా గొడ్డలు మేము చంపుకుంటాం, మీకేంటి సంబంధం? ఇది ఒక ఉన్మాదం. ఇప్పుడు ఏంటి, ఇక్కడ కల్తీ చేసుకున్నాం, మా నెయ్యి, మా దేవుడు, మా ప్రసాదం మేము పెట్టుకుంటాం, మహాప్రసాదం అధికారంలో ఉన్నది మేము అంటే ఒక వితండవాదం, ఒక బరి తెగింపు, ఒక ఉన్మాదం, పొగరుబోతు మాటలతో జగన్మోహన్ రెడ్డి నిన్న ప్రెస్ మీట్లో ఏకంగా సుప్రీంకోర్టు ద్విసభ్య ధర్మాసనాన్నే టార్గెట్ చేశాడు. జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి ఆ మాటలు ఇవాళ గవాయ్ విశ్వనాథన్ని ఉద్దేశించి, జస్టిస్ గవాయ్ జస్టిస్ విశ్వనాథన్ పైన జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి ఈ బరి తెగింపు మాటలు, దీన్ని అసలు సుమోటాగా కేసు రిజిస్టర్ చేయాలి. సార్, ఇప్పుడు ఎంత సిల్లీగా చంద్రబాబు గారిపై ఆరోపణ చేస్తున్నారు అంటే, ఈవెన్ ఇంకా తిరుపతి ఇష్యూ వచ్చింది కాబట్టి ఈరోజు బ్రహ్మోత్సవాలు మొదలవుతున్న సందర్భంగా సతీ సమేతంగా వెళ్ళి చంద్రబాబు గారు పట్టు వస్త్రాలు సమర్పించారు. సో అక్కడ ఆయన అక్షింతలు వేస్తే అక్షింతలు ఇట్లా అన్నటప్పుడు అవి కింద పడిన నేపథ్యంలో వీళ్ళు ఏం చెప్తున్నారు చూసారా, అక్షింతలు కూడా కొంచెం సేపు కూడా ఉంచుకోలేకపోయారు చంద్రబాబు గారు అని చెప్పి ప్రచారం చేస్తున్నారు. అండ్ ఇంకో విషయం సార్, గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పారంటే టీటీడీ స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన సంస్థ అని చెప్పి ఆయనే ఒక మీడియా ముందు చెప్పడం జరిగింది. మరి ఈరోజు చూస్తే టీటీడీ కొత్తగా శ్యామలరావు ఎవరైతే ఉన్నారో ఆయన రివర్స్ టెండరింగ్ విధానాన్ని మార్చారు అని చెప్పి మనం న్యూస్ అయితే బయటకు వచ్చింది. అంటే గతంలో కూడా మరి రివర్స్ టెండరింగ్ తీసుకొచ్చినప్పుడు మరి అప్పుడు ఈవో అధికారాలతోనే తీసుకొచ్చి ఉంటారంటారా? మరి అప్పుడు ఈ రివర్స్ టెండరింగ్ విధానంలోనే కదా ఇదంతా జరిగింది, మరి అప్పుడు వాళ్ళకి సంబంధం ఉండదా? దీన్ని ఎంక్వైరీ ఎలా బయటకు వచ్చే అవకాశం ఉంటుంది? అసలు మొత్తం బయటికి వచ్చేసింది. ఇక్కడ ఏంటి అంటే రివర్స్ టెండరింగ్ లేదు, వాళ్ళ బొంద లేదు, ఏమి ఇదంతా ఏంటి ఒక కుట్రతోటి చేశారు. నువ్వు పవిత్రమైన నాకు ఎటువంటి కలుషితం కాని ఆవు నెయ్యి ఇవ్వాలి అని వీళ్ళు చెప్పారు, వాళ్ళు ఒప్పుకున్నారు. వీళ్ళు వాళ్ళకి ఆన్ రికార్డ్ అది ఉంది. ఆఫ్ రికార్డ్ ఏం చెప్పారు, తక్కువ రేటుకి వేసుకో, నువ్వు ఉత్తరాఖండ్ నుంచి కొవ్వు తెచ్చి ఇందులో కలుపుకో, మేము చూసి చూడనట్టు కళ్ళు మూసుకుంటాము, ప్రాఫిట్లో ఇద్దరం 50-50 అన్నారు. ఇప్పుడు మామూలుగా ఏంటి అంటే మంచి మంచి బియ్యం ఒక కిలో తీసుకొచ్చారనుకో, ఒక కిలో మంచి బియ్యం తీసుకొచ్చి అందులో ఒక పావు కిలో నూకలు, ఓ పావు కిలో రాళ్ళు కలిపి పెడితే ఏమవుతుంది? మంచి బియ్యం రేటు 100 రూపాయలకి తెచ్చారనుకో, కిలో 100 రూపాయలకి తెచ్చారు. 100 రూపాయలకి తెచ్చి నేను నీకు 90 రూపాయలకే ఇస్తున్నాను అని చెప్పి ఈ కిలో బియ్యంలో ఒక అరకిలో ఎక్కువ ఈ రాళ్ళు నూకలు ఇవన్నీ కలిపి పోసారనుకో, ఏమవుతుంది? వాడికైతే ప్రాఫిట్ అయితే కనపడుతుంది కదా. అది జరిగింది ఇక్కడ, మొత్తం జరిగింది వ్యవహారం అది. అంటే మొత్తం నెయ్యి లేదు అక్కడ, అందులో నెయ్యి రేటు 319 రూపాయలకి నేను ఇస్తానని చెప్పేశాడు. అంతకుముందు 6 నెలల ముందర ఇదే ఏఆర్ డైరీ వాడు నేను ఇంత రేటుకి నేను ఇవ్వలేనని చెప్పాడు. ఇప్పుడు మళ్ళీ వచ్చి అంతకన్నా తక్కువ రేటుకి ఇచ్చాడు. ఎట్లా ఇచ్చావు? సుబ్బారెడ్డి, కరుణాకర్ రెడ్డి వీళ్ళందరూ కూర్చొని నువ్వు ఏదో ఒకటి ఇవ్వవా, మేము ఉన్నాం కదా ఇక్కడ చూసుకోవడానికి అన్నారు. లడ్డు ప్రసాదం చూసిన ప్రతి వాడికి కూడా అర్థమైపోతుంది. ఆ లడ్డు మామూలుగా ఇటు చేతిలో పట్టుకుంటేనే వాసన రావాలి, అది నలిపి ఇటు దగ్గరగా వాసన చూసినా వాసన రాలేదు. ఈ మొత్తం ఈ వ్యవహారం మొత్తం అంతా కూడా ఏదో తెరచాటులో జరిగింది కాదు, జగన్మోహన్ రెడ్డికి తెలిసే జరిగింది. కరుణాకర్ రెడ్డికి, సుబ్బారెడ్డికి, ఆ ఏఆర్ డైరీకి, బోలో బాబాకి, ఈ వైష్ణవి డైరీకి, ఈ ధర్మారెడ్డికి, వీళ్ళందరికీ అనుసంధానం చేసిందే జగన్మోహన్ రెడ్డి. అందుకనే మీరు గమనించండి, ఈ లడ్డు వ్యవహారం వచ్చిన దగ్గర నుంచి భుజాలు తడుముకుంటూ జగన్మోహన్ రెడ్డి 4 సార్లు ప్రెస్ కాన్ఫరెన్సులు పెట్టాడు. ఎప్పుడైనా ఇప్పటి వరకు జగన్మోహన్ రెడ్డి ప్రెస్ కాన్ఫరెన్సులు, అవి ఫేక్ ప్రెస్ కాన్ఫరెన్సులే, రికార్డెడ్ ప్రెస్ కాన్ఫరెన్సులు అది వేరే విషయం, కానీ ఇన్ని ప్రెస్ కాన్ఫరెన్స్లు ఎప్పుడన్నా పెట్టాడా? అంటే ఏంటి? గుమ్మడికాయల దొంగ ఎవరు అంటే
వాడు ఎవడో భుజాలు తవ్వుకున్నట్ట, మన భుజాల మీద ఏమైనా ఉన్నాయా అని. అంటే వాడు దొంగే కాబట్టి. అందుకని వచ్చి ప్రతిసారి వివరణ ఇవ్వటం. నువ్వు నీకేం సంబంధం లేదు, ధర్మారెడ్డితో చెప్పించు. వచ్చి సుబ్బారెడ్డి హైకోర్టులో కేసేస్తాడు, ఏపీ హైకోర్టులో కేసేస్తాడు. సడన్గా సుప్రీంకోర్టుకి వెళ్ళి ఇంకో కేసు ఎందుకు వేసాడు అంటే దొంగలకి భయం అనమాట. ఎక్కడో ఒక్కడి నుంచి మనం ఈ విచారణ ఆపించాలి అని. నువ్వు ఎట్లా ఆపుతావు? సాక్షాత్తు సుప్రీంకోర్టే విచారణగా ఆదేశాలు ఇచ్చింది. సిట్టు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వేసిన సిట్టు, అందులో పనిచేసిన అధికారులు అత్యంత సమర్థవంతంగా పనిచేశారు. వాళ్ళందరూ కూడా ఇంటిగ్రిటీకి, హానెస్టీకి పెట్టింది పేరు అని చెప్పి సాక్షాత్తు సుప్రీంకోర్టు చెప్పింది. సిట్టులో ఉన్న ఆఫీసర్లు వాళ్ళందరి జాబితా ఇచ్చారు సుప్రీంకోర్టుకి. మీరు చూసుకోండి, మొత్తం సొలిసిటర్ జనరల్కి ఇచ్చారు, సుప్రీంకోర్టుకి ఇచ్చారు, అందరికీ ఇస్తే వాళ్ళు చదువుకొని ఇంత అద్భుతమైన మనుషుల్ని సిట్టుకి వేశారని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని వాళ్ళందరూ అభినందిస్తూ ఉంటే జగన్మోహన్ రెడ్డి కూర్చొని సిట్టు లేదు బిట్టు లేదంటే వస్తుంది. సిట్టు వస్తుంది, బిట్ వస్తుంది, అన్నీ వస్తాయి. ఇక్కడ మొత్తం రాష్ట్ర ప్రభుత్వం ఎంత ధర్మబద్ధంగా వ్యవహరిస్తున్నది అనేది జరుగుతున్న పరిణామాలు మొత్తం చూస్తే అర్థమవుతున్నది. మొదటి నుంచి కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ధర్మబద్ధంగా వ్యవహరిస్తూ ఉన్నాడు. తిరుపతి లడ్డు విషయానికి సంబంధించి ఎటువంటి తొందరపాటు నిర్ణయాలు తీసుకోవట్లేదు. మొత్తం దేవాలయం మొత్తం ప్రక్షాళన చేసిన తర్వాత ఆ విషయాన్ని బయట పెట్టారు తప్ప రాజకీయ కారణాలతోటి ఎప్పుడు చూడలే. రాజకీయ కారణాలతో చూస్తున్నది జగన్మోహన్ రెడ్డి. అందుకనే పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నాడు. ఆ పిచ్చివాగుడంతా కూడా ప్రజలందరికీ అర్థమైపోయింది. అందరూ అసలు జగన్మోహన్ రెడ్డి అనుకుంటున్నాడు తను మాట్లాడింది బాగా ప్రజల్లోకి వెళ్తున్నది అనుకుంటున్నాడు. ఎక్కడ అసలు జగన్మోహన్ రెడ్డి మాట్లాడిన మాటల్ని ఎవరూ సీరియస్గా తీసుకోవట్లేదు. ఈ పిచ్చివాగుడు ఇతనికి ఏదో మతిపోయింది, కొంచెం మతి భ్రమించి మాట్లాడుతున్నాడు. ఈ తిరుపతి లడ్డు కల్తీ విషయంలో ఇతని ప్రమేయం లేకపోతే ఇతను ఇట్లా ఎందుకు మాట్లాడతాడు అనే అందరూ అనుకుంటూ ఉన్నారు. రైట్ సార్. అంటే ఇక్కడ ఈ ఆరోపణ ఎప్పుడైతే వచ్చిందో అప్పటి నుంచి కూడా ఈఓ ధర్మారెడ్డి మిస్ అవ్వడం మనం చూసాం. అంటే ఈ వైవి సుబ్బారెడ్డి గారి కన్నా, కరుణాకర్ రెడ్డి గారి కన్నా ధర్మారెడ్డి గారి పాత్ర ఎక్కువ ఉండే అవకాశం ఉంటుందంటారా? ఉంటే ఎలాంటి పాత్ర ఆయన ఉండొచ్చు? అండ్ ఇప్పుడు సిట్టు దర్యాప్తు మొదలైంది కాబట్టి మరి ఆయన కూడా దీనిలో అంటే విచారించే అవకాశం ఏమైనా ఉంటుందంటారా? అంటే ఇప్పటికైతే కొన్ని సిండికేట్ అయితే ఏర్పడింది, ఉత్తరాఖండ్ నుంచి వచ్చింది, అంతవరకు అయితే బయటకు వచ్చింది. ఇంకా ఎలాంటి ఆధారాలు బయటికి రావాలంటారు? ఇది తిరుమల తిరుపతిపై దాడి, ఇది హిందుత్వంపై దాడే కాదు. వీళ్ళు ఏంటంటే ఒక వ్యూహం ప్రకారం, ఒక స్కెచ్ ప్రకారం తిరుమల తిరుపతిలో ఎంటర్ అయ్యారు. అక్కడ ఉన్నటువంటి నగలు, అక్కడ ఉన్నటువంటి కానుకలు, డబ్బు, ఫిక్స్డ్ డిపాజిట్లు, భూములు అన్నిటి మీద కన్నేసిన మాఫియా మనం చూసాం. ఏది సుబ్బారెడ్డి సొంత చిన్నాన్నని ట్రస్ట్ బోర్డు చైర్మన్ చేయటం ఎంత బరితెగింపు. ముఖ్యమంత్రులు ఇతనికి ముందు 16 మంది చేశారు. మర్రి చెన్నారెడ్డి చేయొచ్చుగా వాళ్ళ చిన్నాన్ని చైర్మన్గా, జలగ వెంగళరావు చేయొచ్చుగా, ఎన్టీ రామారావు చేయొచ్చుగా తమ్ముడిని. అసలు వాళ్ళిద్దరు అన్నదమ్ములు మంచి ప్రేమ. త్రివిక్రమరావునే టీటీడీ బోర్డు చైర్మన్ చేస్తే ఎన్టీ రామారావు ఎవరైనా కాదంటారా? చంద్రబాబు చేయొచ్చుగా, రామ్మూర్తి నాయుడునే టీటీడీ బోర్డు చైర్మన్. ఆయన అసలు చంద్రగిరి ఎమ్మెల్యే. ఎవరు? రామ్మూర్తి నాయుడు. ఒక ముఖ్యమంత్రి తన సొంత చిన్నానని టీటీడీ బోర్డు చైర్మన్ చేయడం ఏంటి? అక్కడే నీ తెలియట్లా మాఫియా. అట్లాగే ఈ బావ అంటే తను ఎవరు? ధర్మారెడ్డి. ఏదో బంధువు అంటున్నారు, కాదనేమో జగన్మోహన్ రెడ్డి చెప్తాడు. అసలు రాజశేఖర రెడ్డికి ఆయన మేనలుడు ఒక వరుస అంటారు. ధర్మారెడ్డి మీరు అడిగారు ఎక్కడ ఆయన అసలు డిఫెన్స్లో ఎస్టేట్ ఆఫీసర్. ఇక్కడికి ఎందుకు తెచ్చుకున్నావు? అసలు ఐఏఎస్ ఆఫీసర్కి ఇవ్వాల్సిన పోస్టుని నువ్వు ఒక ఎస్టేట్ ఆఫీసర్ కట్టేస్తావు. ఐవైఆర్ కృష్ణారావు చేశాడు ఇంతకుముందు, జవహర్ రెడ్డి చేశాడు ఇంతకుముందు, పి కృష్ణయ్య చేశాడు. వీళ్ళంతా ఐఏఎస్లు. ఎల్వి సుబ్రహ్మణ్యం చేశాడు. ఏది నీకు టీటీడీ ఈఓగా.
ఐఏఎస్లు సింఘాల్ కూడా ఐఏఎస్ఏ కదా, అనిల్ కుమార్ సింఘాల్, ఇప్పుడు శ్యామలరావు ఐఏఎస్, ఇప్పుడు చంద్రబాబు ఐఏఎస్. అంటే ఇట్లా ఐఏఎస్ నియమించాలని చెప్పి టీటీడీ నిబంధనలో నిబంధన కాదు, ఐఏఎస్ అయితే కొంచెం నీకు రెస్పాన్సిబిలిటీ. ఈ దరిద్రాలు ఏది, ఈ అవినీతి కుంభకోణాలు, వీళ్ళు చెప్పినట్టుగా ఈ టెండర్లు మార్చడం. ఇప్పుడు ఎల్వి సుబ్రహ్మణ్యం మారుస్తాడా? ఎల్వి సుబ్రహ్మణ్యం ఇదే పని చేసేవాడా? మనం చూసాం. ఏదో ఆయన చేసినట్లయితే అతనే అన్నాడు కదా, అసలు ఇతను విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ఆ భూముల్లో క్యాపిటల్ పెడదామన్నాడండి. మొన్న ఏదో చెప్తున్నాడు, నేను ఒకసారి దడుచుకున్నాను, ఇదేమో ఆలోచన రాను ఆయన, ఇంతవరకు ఏ ముఖ్యమంత్రికి రాలేదు ఈ ఆలోచన, ఇట్లాంటి ఆలోచన చేశాడు. ఇక అప్పుడు ఆయన వదిలేశాడు. తిరుమల తిరుపతి దేవస్థానాలకి ఐఏఎస్ ఆఫీసర్ని పెట్టడం అనేది ఒక సాంప్రదాయం. ఈ ముఖ్యమంత్రులు పెట్టిన ముఖ్యమంత్రులందరూ తెలియక పెట్టలే, కావాలనే ఒక అందులో కూడా నిజాయితీపరుడైన ఐఏఎస్ ఆఫీసర్లను పెడతారు. నిజాయితీపరుడైన ఐఏఎస్ ఆఫీసర్ని తీసుకొచ్చి అక్కడ పెడతారు. చెడ్డ పేరు రాకూడదు కదా. అండ్ ఇంకోటి సార్, అంటే వేరే మతాన్ని స్వీకరించిన వాళ్ళు కూడా దాంట్లో అంటే వాళ్ళు కూడా డిక్లరేషన్ ఇచ్చి ఆ పదవి పొందొచ్చు. అట్లే ఉండదు. అన్ని మతస్థులకి అక్కడ ఉద్యోగం డిక్లరేషన్ దర్శనం కోసమే, అంతే తప్ప అక్కడ ఉద్యోగం చేయడానికి కాదు. అక్కడ ఉద్యోగం చేసే వాళ్ళని 22 మందిని క్రిస్టియన్లని గుర్తించి ఎల్వి సుబ్రహ్మణ్యం చీఫ్ సెక్రటరీగా ఒక రిపోర్ట్ ఇస్తే జగన్మోహన్ రెడ్డి ఎల్వి సుబ్రహ్మణ్యాన్ని చీఫ్ సెక్రటరీగా తీసేశాడు. వీళ్ళు అన్యమతస్తులు, వీళ్ళని తీసేయమని చెప్పి. ఇది హిందూ దేవాలయం, ఇక్కడ అన్యమతస్తుల్ని మనం పెట్టకూడదు. అప్పటికే మీడియాలో వచ్చేసింది, ఎవరో ఒక ఆమె అక్కడ వెళ్ళడం, చర్చికి వెళ్తోంది. ఇక్కడ టీటీడీ ఎంప్లాయ్ బాధ్యతమైనటువంటి అకౌంట్స్ పోస్ట్లో ఉన్నటువంటి ఆమె, మేనేజర్ ర్యాంకులో ఉన్న ఆమె, ఎక్కడో చర్చిలో బైబిల్ చదువుతూ వెళ్తున్నప్పుడు ఇవన్నీ మీడియాలో వచ్చినప్పుడు ఈయన ఏం చేశారు, ఎల్వి సుబ్రహ్మణ్యం గారు అసలు ఎవరెవరు ఉన్నారు అన్యమతస్తులు అంటే ఒక 22 మంది తేలితే ఆ 22 మందిని తీసేసి వాళ్ళని ఏదో వేరే చోట వేయమంటే, అలాంటప్పుడు కరుణాకర్ రెడ్డి గారిని, వైవి సుబ్బారెడ్డి గారిని నియమిస్తుంది. అదే కదమ్మా ఇప్పుడు నేను చెప్తున్నది. అలాంటప్పుడు మనం ఎన్నోసార్లు చెప్పుకున్నాం, కరుణాకర్ రెడ్డి అన్న ఆయన వాళ్ళ కూతురు పెళ్లి క్రిస్టియన్ ఆచారం. అప్పుడు ఎందుకు టీడీపీ గట్టిగా పోరాటం చేయలేదు? అందరూ చేశారు, అందరూ పోరాటం చేశారు. రాజశేఖర్ రెడ్డే పెట్టాడు ఈయన్ని, ఎవరిని, భూమన కరుణాకర్ రెడ్డిని. జగన్మోహన్ రెడ్డి పెట్టడం కాదు, రాజశేఖర్ రెడ్డే టీటీడీ మెంబర్ చేసినప్పుడే తిరగబడ్డారు. ఏది, అసలు అతను నాస్తికుడు, అది అసలు దేవుడే కాడు, ఆ విగ్రహం నల్లరాయనో ఏదో అన్నాన్ని తీసుకొచ్చి ఎట్టా పెడతావని రాజశేఖర్ రెడ్డినే అప్పుడు ఇది చేస్తే ఈ చుట్టకాలు, ఈ బినామీ, ఈ బంధుత్వాలు. ధర్మారెడ్డిని జేయూగా పెట్టింది కూడా రాజశేఖర్ రెడ్డి. ఈ పాపం అంతా జగన్మోహన్ రెడ్డిది ఒకటే కాదు, తండ్రి పాపం తండ్రిది ఉంది, కొడుకు పాపం తండ్రి వెళ్ళిపోయాడు, అది వేరే విషయం. ఇవాళ కొడుకు ఇవాళ జనం ముందు దోష అయ్యాడు అనమాట. ఇప్పుడు ఇష్యూ ఏంటంటే 800 కోట్లు సంవత్సరానికి ఈ శనగపిండి, ఆవు నెయ్యి, జీడిపప్పు, యాలుకలు, 5 ఏళ్ళు, 5 8 ఎంత, 4000 కోట్ల కుంభకోణం. 4000 కోట్లు దోచేశారు. కంప్లీట్గా టెండర్లు మార్చేసేసి, మనం అనుకున్నాం ఇంతకుముందు ఎంత, 8 mm పొడవు ఉన్నటువంటి అలుకులు కొనాలి. 4 mm తీసుకొచ్చి ఆ నాసిరకం ఉంటాయి చూసావు, ముక్కిపోయిన అలుకులు, అవన్నీ వేసారనమాట, బస్తాలు. వాటితో చేసిన ప్రసాదం కాబట్టి ఇందాక సత్యమూర్తి గారు చెప్పారు, ఏంటి ఎండిపోవటం, అసలు స్మెల్ రాకపోవటం, గగ్గోలు పెట్టారనమాట. ఇప్పుడు స్పష్టంగా ఏమంటున్నారు వీళ్ళు, ఈ 8 ట్యాంకర్లు వచ్చాయి ఏఆర్ డైరీ నుంచి. 8 ట్యాంకర్లలో నీకు ఒక 4 ట్యాంకర్లు రిజెక్ట్ చేశారు, శాంపిల్స్ తీశారు. 4 ట్యాంకర్లు వైష్ణవి నుంచి లోపలికి వెళ్ళిపోయినాయి. ఆ 4 ట్యాంకర్లు నీకు ఎక్కడ టోల్ గేట్స్ దగ్గర వేబిల్లుల్లో సీసీ కెమెరాల్లో రికార్డ్ అవ్వలేదు, ఏది దుండిగల్ నుంచి వెళ్ళినట్టుగా రికార్డుల్లో చూపించారు. వీటన్నిటిపైన సిట్టు విచారణ జరపాలి. ఇతనేమంటాడు జగన్మోహన్ రెడ్డి, అసలు ఏం జరిగిందని విచారణ, అసలు ఏమీ జరగలేదు కదా, జరగని దానికి విచారణ ఏంటంటాడు. అసలు నెయ్యే కొనలేదంటాడు రేపొద్దున, అసలు ఆ లడ్డూలో నెయ్యే లేదంటాడు. ఏదైనా అనగలడు జగన్మోహన్ రెడ్డి. ఏంటంటే అది నాలుగు కాదనమాట. ఇవాళ అతను మహానటుడు, తన నటనతో జనాన్ని రంజిస్తాడు, తను తిమ్మిని బిమ్మి చేస్తాడు, అబద్ధాలు చెప్తాడు, ఆ అబద్ధాలు ఎదుటాళ్ళు చెప్తున్నారు అని అంటాడు. అక్షంతలు పడింది ఎవరికి? సుబ్బారెడ్డికి.
ఇందా నువ్వు అన్నావు ఏంటి, ఆయన దాచిపెట్టాడు, విజిలెన్స్ ఎంక్వైరీ దాచిపెట్టాడు, తర్వాత టీటీడీ బోర్డు చైర్మన్గా చేశాడనేది దాచిపెట్టాడు. తిట్టింది ఎవరిని? సుప్రీంకోర్టు. సుబ్బారెడ్డిని అక్షంతలు పడ్డాయి. మీరు కోర్టుల్ని ఏమన్నారు, రాజకీయ వేదికలుగా మార్చుకుంటారా అని సీరియస్ అయితే జగన్ ఏమంటాడు, చంద్రబాబుకి అక్షంతలు పడ్డాయి అంటాడు. చంద్రబాబు సిట్ రద్దు చేసింది సుప్రీంకోర్టు అంటాడు. చంద్రబాబు సిట్ రద్దు అయిందా? ఇద్దరున్నారు. ఏది, చంద్రబాబు చెప్పిన పోలీస్ ఆఫీసర్స్ ఇద్దరుంటారు ఈ సిట్లో, సిబిఐ వాళ్ళు ఇద్దరు ఉంటారు. సిబిఐ డైరెక్టర్ పర్యవేక్షణలో జరుగుద్ది. అంటే ఏంటి, ఈ సిట్టుని విస్తృతం చేశారనే మాట అనకుండా ఆయన వేసిన సిట్టు రద్దు చేశారు. సుప్రీంకోర్టు వ్యాఖ్యలను వక్రీకరిస్తున్నాడు, సిట్టును అవమానపరిచాడు, సుప్రీంకోర్టును అవమానపరిచాడు. జగన్మోహన్ రెడ్డి పైన అందుకే అంటుంది సుమోటాగా అసలు ఆయన పైన కేసు పెట్టాలి. ఇప్పుడు ఇక్కడ ఇంకొక మెయిన్ విషయం ఏంటంటే, జగన్మోహన్ రెడ్డికి అసలు ఇంత భయం ఎందుకు? ఎందుకు భయపడుతున్నావు? నువ్వు కలపలేదని చెప్తున్నావు కదా. నువ్వు కలపలేదు, నీ బాబాయ్ కలపలేదు, నీ బావ కలపలేదు, నీ భూమన కరుణాకర్ రెడ్డి కలపలేదు. ఎవరు కలపలేదు కదా. నువ్వు కాన్ఫిడెంట్ కదా. కంటికి క్లియర్గా కనపడుతుంది, మేమెవరం కలపలా, మేమెవరం కలపలేదు కదా. మరి ఎందుకు భయపడుతున్నావు? భయపడి చచ్చిపోతున్నావు ఎందుకు? వణికిపోతున్నావు ఎందుకు? దీన్ని రాజకీయం చేయాలని ఎందుకు చూస్తున్నావు? వదిలేయి. సిట్టో వస్తే సిట్టో బిట్టో ఏదో ఒకటి ఉంది కదా అక్కడ. ఆ సిట్టో బిట్టో వస్తుంది. అంటే సిట్ అంటే నాకు చాలా గౌరవం ఉంది, జగన్ భాషలో చెప్తున్నా. ఆ సిట్టో బిట్టో వస్తుంది, చూసుకుంటారు, వాళ్ళు ఎవరినో అరెస్ట్ చేసుకుంటారు, వాళ్ళు ఏదో చేసుకుంటారు. చేసుకొని నువ్వు కలపలేదు కదా. బోలే బాబాకి నీకు సంబంధం లేదు కదా, నీకు శ్రీ వైష్ణవికి నీకు సంబంధం లేదు కదా, ఏఆర్ డైరీకి నీకు సంబంధం లేదు కదా. వీళ్ళందరూ అంత దూరం నుంచి ఉత్తరాఖండ్ నుంచి వస్తూ 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 అంత కొంచెం జంతు కొవ్వు, కొంచెం యానిమల్ ఫ్యాట్, కొంచెం వనస్పతి, కొంచెం డాల్డా అవి ఇవి వేసుకుంటూ వచ్చారు కదా. అంతా మొత్తం కలెక్ట్ చేసుకుంటూ నీకు సంబంధం లేదు కదా. ఎందుకు అంత కంగారు పడుతున్నావు? తిట్టింది చంద్రబాబు నాయుడు అంటున్నావు, తిట్టింది సుప్రీంకోర్టు ఎవరిని ఆక్షేపించిందనేది ప్రపంచం మొత్తం చూసింది, అందరికీ అర్థమైంది. ఊరికే కంగారు పడిపోయి ఇందాక చెప్పా కదా, గుమ్మడికాయలు దొంగ అంటే భుజాలు దొంగకున్నట్టు మొత్తం వచ్చేసి ఏం లేదు మేము కలపలేదు. చిన్నప్పుడు స్కూల్లో ఎవరిదైనా చిన్నపిల్లలది ఏదన్నా పెన్సిలో ఏదన్నా రబ్బరో పోతే టీచర్ వచ్చి వాళ్ళ రాము పెన్సిల్ ఎవరన్నా తీశారా అంటే ఒకడు ఫస్ట్ ఎవడైతే లేచి నేను తీయలేదు టీచర్ అంటాడో వాడే దొంగ. ఇది చిన్నప్పుడే చెప్తారు అందరూ. ఎవడైతే ఫస్ట్ వచ్చి నేను తీయలేదు టీచర్ అంటాడో వాడే తీసినట్లు లెక్క, వాడి బ్యాగ్ ఎతికితే పెన్సిల్ దొరుకుతుంది. అట్లా జగన్మోహన్ రెడ్డి వచ్చేసి నేను కలపలేదు అంటున్నాడు. నువ్వు కలపకపోతే మంచిదే కదా, కొంచెం వెయిట్ చేయి, వాళ్ళు వచ్చి అడుగుతారు, చెప్పు, నీ దగ్గర ఉన్న ఆధారాలు నువ్వు వాళ్ళకి ఇవ్వు. తీసుకొచ్చి మొత్తం యానిమల్ ఫ్యాట్ని కలిపిన వ్యక్తులందరూ వచ్చి అసలు ఇన్ని క్వశ్చన్లు ఎందుకు? ఆ ధర్మారెడ్డి ఎక్కడున్నాడో తీసుకురా. జగన్ రెడ్డి ధర్మారెడ్డి ఎక్కడున్నాడు? ప్రవేశపెట్టాలి కదా. సిట్ ఎంక్వైరీలో ఆయన కూడా తీసుకురావాల్సిన అవసరం. నువ్వు నీ మనిషి ధర్మారెడ్డి తీసుకొచ్చి ప్రవేశపెట్టు ఫస్ట్. అసలు ఉన్నాడా లేదా ధర్మారెడ్డి బయటికి తీసుకురా. చెప్పు జగన్మోహన్ రెడ్డి, ఆ ధర్మారెడ్డిని విడుదల చేయి. ధర్మారెడ్డిని ఇంకెంతకాలం బందీగా ఉంచుతావు? రేపొద్దున ఇవ్వాలి కాకపోతే రేపైనా ఆ సిబిఐ వాళ్ళు లేకపోతే స్టేట్ పోలీసులు అందరూ వచ్చి వెతుకుతారు. ఎంతకాలం బందీగా పెట్టుకుంటావు ధర్మారెడ్డిని? విడుదల చేయి, బయటికి రాని, పబ్లిక్లోకి రాని, ఆ ధర్మారెడ్డి వెర్షన్ ఏంటో చెప్పమను. అప్పుడు కదా అసలు విషయం తెలిసేది. ఇప్పుడు ఇన్ని ప్రెస్ మీట్లు పెట్టాడు కదా, రోజుకో పెడుతున్నాడు, లేకపోతే మాట్లాడుతున్నాడు, లేదు వీడియో రికార్డింగ్ వదులుతున్నాడు, వాళ్ళు పెడుతున్నారు. అంబటి రాంబాబు, రోజా, ఎవరి నోటి ఎమ్మటన్నా ధర్మారెడ్డి అనే పేరు వచ్చిందా? లేదు. ఎందుకని? అసలు ఉన్నాడా పోయాడా? ఏం చేశారు ధర్మారెడ్డిని? కంటోన్మెంట్లో పెట్టారా, యలహంకలో దాచిపెట్టారా, ఇడుపులపాయలో ఉన్నాడా? ఇవాళ ఆ ధర్మారెడ్డి రావాలి బయటికి, నిజాలు బయట పెట్టాలి. ఆ ఉత్తరాఖండ్ బోలోబాబా దాంట్లో ఉన్నాడా? ఎక్కడున్నాడు ధర్మారెడ్డి? వేర్ ఇస్ ధర్మారెడ్డి? జగన్మోహన్ రెడ్డి బందీగా ఉంచాడేమో, విడుదల చేయమను.
జగన్మోహన్ రెడ్డి విడుదల చేయి ధర్మారెడ్డిని ఇప్పటికైనా. నెయ్యి కల్తీ జరిగిందనేది వాస్తవం. అది ఎన్డీడీబీ రిపోర్ట్లో చెప్పింది, కెమిస్టులంతా చెబుతున్నారు. ఏ పర్సెంట్ ఎంత ఉంది అనేది స్పష్టంగా అందరూ మాట్లాడుతున్న పరిస్థితుల్లో ఈ కల్తీ నెయ్యికి కారకులు ఎవరు, ఇది నిబంధనలు మార్చింది ఎవరు, నందిని నుంచి తీసి ఇటు ఇచ్చింది ఎవరు, ఈ 5 సంస్థలకు ఇచ్చింది ఎవరు, సుబ్బారెడ్డి, భూమన కరుణాకర్ రెడ్డి, జగన్మోహన్ రెడ్డి, ధర్మారెడ్డి, ఈ నలుగురే కదా. ఇప్పుడు ఇవాళ ఈ నలుగురికి బాధ్యత. నలుగురు ఇవాళ A1 అంటే నలుగురు పేర్లే చెబితే సజ్జల రామకృష్ణారెడ్డి ఫీల్ అవుతాడేమో. పోయి వస్తుంది మొత్తం. A1 జగన్మోహన్ రెడ్డి, A2 వైవి సుబ్బారెడ్డి, A3 భూమన కరుణాకర్ రెడ్డి, A4 ధర్మారెడ్డి. ఇది ఇవాళ సజ్జల రామకృష్ణారెడ్డి ఫీల్ అవుతాడండి. ఆల్రెడీ అవుతున్నారు సార్. అందుకే ఆయన జగన్మోహన్ రెడ్డి కన్సైగ్ చేస్తే అసలు టీడీపీ ఉండదా అంటున్నారు ఈ రోజు. అదే ఆయన ఈ విషయంలో ఆయన గుర్తించలేదని ఫీల్ అయి ఉంటారు. ఆయన ఫీల్ అవుతా. ఆయన వీడియో ఒకటి వైరల్ అవుతున్నది. ఏదైనా వెనక సిలువలు పెట్టుకొని మాట్లాడి సజ్జల రామకృష్ణారెడ్డి ప్రెస్ కాన్ఫరెన్స్ మధ్యలోనే సిలువలు తీసేశాడు. సజ్జల రామకృష్ణారెడ్డి ఆ వీడియో చాలా పెద్ద వైరల్ అవుతున్నది. అందుకని వీళ్ళందరూ కూడా తోడు దొంగలు, అందరూ కలిసే చేశారు. అందుకనే అందరూ కలిసి డిఫెండ్ చేసుకుంటూ ఉన్నారు. కుడితిలో పడ్డ ఎలకలు, నెయ్యిలో పడ్డ ఎలకల, నెయ్యి ట్యాంకర్లో పడ్డ పందికొక్కుల. ఎందుకంటే మనం ఎక్కువగా పంది ఇదే ఇప్పుడు అసలు విషయమే అది కదా. ఇవాళ తెలవాల, చూడాల ఏం జరుగుద్దో. సిట్, సుప్రీంకోర్టు, ఇప్పుడు బంతి ఇవాళ అక్కడ ఉందన్నమాట. సుప్రీంకోర్టు ఆధ్వర్యంలో మరి సిబిఐ పర్యవేక్షణలో కొత్త సిట్ ఈ నలుగురు దొంగల యొక్క నిజాలు బయట పెట్టారు. జగన్మోహన్ రెడ్డి ఏదో ఒక ఏజెన్సీ అయితే ఏమన్నా మేనేజ్ చేయొచ్చు. ఇక్కడ స్టేట్ గవర్నమెంట్ ఉన్నది, సిబిఐ ఉన్నది, ఆ ఎఫ్ఎస్ఎస్ఐసి ఏ వాళ్ళు ఉన్నారు. అందుకని మొత్తం అన్ని రకాల వ్యక్తులు ఇందులో ఉన్నారు కాబట్టి మేనేజ్ చేయటం, జగన్మోహన్ రెడ్డికి మేనేజ్ చేయటం కూడా కష్టమే. విజిలెన్స్ ఎంక్వైరీ వద్దన్నారు, కోర్టుకు వెళ్ళాడు, సిట్ వేశారు. సర్వశ్రేష్ఠ త్రిపాఠి సిట్ వద్దన్నాడు, సుప్రీంకోర్టుకు వెళ్ళాడు. సుప్రీంకోర్టు ఇంకా పెద్ద సిట్ వేసింది. ఇప్పుడు ఇక్కడ మామూలుగా గిల్లారు, అక్కడ కొరికారు, అక్కడ అసలు నెత్తి మీద చటకోపం పడింది. ఒక దెబ్బకు అతుక్కుపోతున్నారు. చేసిన పాపం అలాంటిది. ఇవాళ చేసిన పాపం ఇవాళ వెంటబడి తరుముతోంది. చూద్దాం ఏం జరుగుద్దో. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇది ఇవాళ డిబేట్. మరో డిబేట్తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్.